ప్రసంగి 5:17 ఆది గురించి చెప్పబడతా ఉంది. అమ్మా, ఇది మనుషులకు ఆయాసకరమైనది, తన దినములన్నీ వారు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. అందరూ చెప్పండి, రోగము అనే చీకటి. చెప్పాలండి, ఏంటనేది? వ్యాధి అనే చీకటి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పాపమును దేవుడు ఇస్తాడా? మనకి పాపాన్ని ఇస్తాడా దేవుడు? విమోచన ఇస్తాడా? విమోచన ఇస్తాడు. అలాగే దేవుడు రోగాన్ని ఇవ్వడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి రోగం ఎలా వస్తుంది? మనం చీకట్లో ఉంటే రోగం వస్తుంది. పాపం అని చీకటాన్ని ఇందా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పాపంలో ఉన్న వాడికి రోగం వస్తుంది. కొన్ని రోగములు దేవుని నామము మహిమపరచబడు నిమిత్తము, కొన్ని రోగములు మనము చేసుకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి పాపముల నిమిత్తం, కొన్ని రోగములు మన పితరులు చేసినటువంటి పితృపర్య ఆచారములను బట్టి. అర్థమైందండి? దేవుడు అనుమతించేవి ఆయన మహిమ కొరకు అనుమతిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, పౌలుకి పుసికళ్ళు ఉన్నాయి, పౌలుకి చూపు మందం ఉంది. అది వ్యాధి. ఎన్నోసార్లు వెళ్ళి ప్రభువా నా కళ్ళను బాగు చేయని అడిగాడు ప్రభు దగ్గర. ఆయన అన్నాడు, వదిలే, అలా ఉంచుకో, నా కృప నీకు చాలు. ఇది ఎలా ప్రభు? మరి నాకు ఎలా అంటే, నేను ఎప్పటికప్పుడు నీకు కృపనిస్తా, నేను కృపనిచ్చినప్పుడల్లా నీ కళ్ళు తేటగా కనబడతాయి అన్నాడు. అవునా? అంటే కొన్ని వ్యాధులు దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు అనుమతిస్తాడు. కొన్ని మనము స్వయంకృత అపరాధముల వల్ల తెచ్చుకుంటాము. కొన్ని మన పితరులు పూర్వీకులు చేసినటువంటి పాప శాప దోషాలు మన మీద ఏలుబడి చేస్తాయి. అంటే చూసారా, ఏనాడు ఏం చేశాడో మా బాబు, ఏనాడు ఏం చేశాడో మా తాత, ఈ రోజు నేను అనుభవిస్తున్నాను అంటారు. చూసారా, అవి కూడా ఉంటాయి. ఇది కూడా చీకటి అంటారు. హల్లెలూయా. అది నీ వ్యక్తిగతంగా వచ్చిన వ్యాధైనా, నీ వ్యక్తిగతమైనటువంటి అపరాధం వల్ల వచ్చిన వ్యాధైనా, నీ పితరులు పాపం వల్ల వచ్చిన వ్యాధైనా, దేనికైనా స్వస్థపరిచి యెహోవా ఉన్నాడు. అయితే ఇంకా ఎందుకు నీవు లేచి కడుగు చేయటం మాని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. నీ వ్యాధి నుంచి నువ్వు బలం పొందుకున్నట్లుగా. మరణకరమైన రోగము ఎవరు కలిగజేశాడు? హిజ్కియాకి కలిగజేశాడు. అవునా? దాన్ని తీయగలిగిన దేవుడే, దాన్ని తప్పించగలిగిన దేవుడే, ఆయుష్నివ్వగలిగిన దేవుడే. దైవ చిత్తానుసారంగా పాపమును ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందాలా? హల్లెలూయా. కుడారములో ఉన్నటువంటి ఆ పాపము చీకటిని ఏం చేసుకోవాలి? బయటికి తీసివేయాలి. ఎంతమంది ఇక్కడ పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు ఉన్నారు? ఆరోగ్యవంతులు అంటే ఒక్కళ్ళు కూడా ఆరోగ్యవంతులు లేరు ఇక్కడ. ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. అవునా? మరి ఎందుకు నేను మాట విన్నాను? ఏంటంటే ముందు మనం ఒకటి మన పరిస్థితి ఒకటి చూసుకోవాలి. నేను చెప్తా వినండి. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆరోగ్యం అంటే ఏంటో నిర్వచనం ఇచ్చారు. అర్థమైందమ్మా? ఆరోగ్యం అంటే నిర్వచనం ఏంటో చెప్పనా? ఫిజికల్ వెల్ బీయింగ్ అంటే శారీరకంగా బాగుండాలి. శరీరంలో ఏ రోగం శరీరానికి ఉండకూడదు.
అది ఫిజికల్ వెల్ బీయింగ్. అర్థమైందండి? సోషల్ వెల్ బీయింగ్ అంటే సామాజికంగా బాగుండాల. సామాజికంగా ఎప్పుడు బాగుంటాం మనం? మనకు ఒక సొంత ఇల్లుండి అప్పులు లేకుండా మంచిగా బ్రతుకుతూ పేరు ప్రఖ్యాతలు నలుగురిలో మంచి స్థితి కలిగి ఉంటే అది సామాజికంగా బాగున్నట్టు. అది ఎవరికన్నా ఉందా? శరీరం మీద రోగం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. సైకలాజికల్ వెల్ బీయింగ్ అంటే మానసికమైనటువంటి మంచి స్థితి ఉందా? ఎప్పుడు ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నారు, ఆడలాగా వేళ్ళలాగా, నువ్వు అలాంటి దానివే, నువ్వు ఎలాంటి వాడురా, ఇదే కదా మన బతుకు. మానసికంగా ఏమైనా బాగున్నామా? శారీరకంగా బాగోలేదు, సామాజికంగా బాగోలేదు, మానసికంగా బాగోలేదు. నాలుగవది ఎకనామికల్ వెల్ బీయింగ్ అంటే ఆర్థికంగా. దమ్ముంటే చెప్పండి, ఎవరి దగ్గర 2 లక్షలు ఉన్నాయి అకౌంట్లో? చెప్పండి, ఈసారి నేను అడుగుతాను, నాకు అవసరం వచ్చింది. ఉన్నాయా? లేదు. అంతే కదా, తక్కువ పెట్ట ఏ నాటికి ఆ నాటికి చాలన్నట్టుగా ఏ రోజు డొక్కాడితేనే కానీ ఆ రోజు మనకి రెక్క ఆడితేనే కానీ డొక్కాడదు. అవును కదా? అయినా కానీ మనకున్నంత గోరోజును, మనకున్నటువంటి గరణ, మనకున్నటువంటి బడాయి, మనకున్నటువంటి అహంకారం, ఈగోలు. అవును కదా? ఇప్పుడు వాక్యం చెప్తుంది, హాగరు అంటే ఏంటో తెలుసా అర్థం? హాగరు అంటే ఏంటి చెప్పండి. చీకటి. చెప్పాం కదా, ఐగుప్తురాలు అంటే చీకటి. ఈ చీకటిలో ఒక రకమైన చీకటి ఏంటది? పాపం అనే చీకటి. రెండో రకమైన చీకటి ఏంటది? వ్యాధి అనే చీకటి. ఇప్పుడు ఎవరు కూడా పరిపూర్ణంగా ఆరోగ్యంగా మనం లేము. నేను ఆరోగ్యంగా ఉన్నానని అనుకోవద్దు. నీ సోషల్ హెల్త్ కైనా, నీ మెంటల్ హెల్త్ కైనా, నీ ఫిజికల్ హెల్త్ కైనా, నీ ఎకనామికల్ హెల్త్ కైనా ఖచ్చితంగా దేవుడే నిన్ను ఉద్ధరించేవాడు. దానిని పొందుకున్నట్టు కొరకే నీలో ఉన్నటువంటి ఐగుప్తుని ఏం చేయి, బయటికి